అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని పనులను గత వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు నిలిపివేయడం వల్ల ఇప్పుడు నిర్మాణ వ్యయం 25% పెరిగిందని ఆరోపించారు. రాజధానిలో 119 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రతిపాదించగా 103 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే 97 పనులు ప్రారంభమయ్యాయని, 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయని కూడా వెల్లడించారు. మరోవైపు అమరావతి పరిధిలోని 29 గ్రామాలను కూడా రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం 904 కోట్లతో అంచనాలు కూడా సిద్ధం చేసినట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. సార్ లక్ష్మణ్ గారు, మంత్రి నారాయణ గారు నిన్న అసెంబ్లీలో మొదటి రోజే ఈ అమరావతికి సంబంధించి స్టేటస్ ఎలా ఉందని చెప్పేసి వివరిస్తూ ఎన్ని పనులు అసలు మొత్తం చేపట్టారు, ఎన్నిటికి అనుమతులు ఇచ్చారు, అలాగే ఏవేవి ప్రాజెక్టులు ఏ దశల్లో ఉన్నాయో అని చెప్తూ ఆఖరికి ఈ ఎక్స్పెండిచర్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. 25% పెరుగుదల. దానికి కారణం ఆయన ఏం చెప్తున్నాడు, 2019-24 మధ్యలో అసలు అమరావతిలో మొత్తానికే పనులు ఆగిపోయినాయి కాబట్టి, అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతిని నిలిపివేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా అంచనాలు, దాని ద్వారా ఆటోమేటిక్గా ఈ ఇన్ఫ్లేషను, ఈ రేట్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఆ రకంగా వ్యయం పెరగబోతోంది. పెరిగినట్లే 25% అంటున్నారు. అంటే 100కి 25 రూపాయలు. అంటే ప్రస్తుతానికి నాకు గుర్తున్నంత వరకు జరుగుతున్నటువంటి పనుల విలువ 50,000 కోట్ల రూపాయలు పైమాటే. దాదాపు 60,000 కోట్లకు సంబంధించినటువంటి పనులకు సంబంధించిన ఇవి వర్క్స్ నడుస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో పేరుకి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉండి ప్రపంచ బ్యాంకు, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, నాబార్డు ఇటువంటి సంస్థలు ఇచ్చినటువంటి అప్పుల ద్వారా అమరావతి కట్టబడుతుంది, మనందరికీ తెలుసు. యాజ్ ఆఫ్ నౌ దీని ఫండింగ్ కానీ లేదంటే కనుక ఇప్పుడు 25% అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, పెరిగినా కానీ డైరెక్ట్గా మన స్టేట్ ఎక్స్చెక్కర్ మీద పడే అవకాశం అయితే లేదు. ఆ రకంగా మన రాష్ట్ర ఖజానా మీద డైరెక్ట్ ఇంపాక్ట్ లేదు. మరి 20% పెరిగితే ఏంటి, 50% పెరిగితే ఏంటి అనే క్వశ్చన్ వస్తే ఎండ్ ఆఫ్ ది డే ఇవి అప్పులు కాబట్టి డౌన్ ది లేన్ ఇప్పుడు చెప్తున్న ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా 30 సంవత్సరాల పాటు మనం ఏమి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, 30 సంవత్సరాల పాటు మనకి టైం ఉంది, 30 సంవత్సరాల తర్వాత కట్టుకోవచ్చు, ఈ లోపల అమరావతి సిద్ధమైపోతుంది. అమరావతి అంటేనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంది. అమరావతి ద్వారా రూపాయి రాష్ట్రానికి వస్తుందే తప్ప భవిష్యత్తులో ప్రస్తుతానికైతే అమరావతి వలన రాష్ట్ర ఖజానాకి, రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి భారం ఉండదు. ఈవెన్ ఈ అప్పులన్నీ కూడా అమరావతి తనను తానే తీర్చుకోగలదని చెప్పి చెప్తున్నారు. మరి 25% పెరిగితే ఈ రకంగా ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆ రకమైనటువంటి రిటర్న్స్ రాకపోతే, ఇన్ టైం అమరావతిలో గనక ఆ రకమైనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ పొజిషన్ కనుక రీచ్ అవ్వలేకపోతే ఇన్ టర్న్ మరి ప్రజల మీదే కదా పడేది. అది 30 సంవత్సరాల లేకపోతే 35 సంవత్సరాల, అది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తికి మాత్రమే ఉంది. మరి మధ్యవర్తి ఎప్పుడు డబ్బులు కట్టడు కదా, సంతకం మాత్రమే పెడతాడు షూరిటీగా. మరి అలాంటప్పుడు రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలే కదా కట్టాల్సింది, మనం కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ అయినా కట్టాల్సిందే కదా. మరి 25%కి ఎవరు బాధ్యత వహించాలి? దీనికేమి ఒక ఆన్సరబిలిటీ ఉండాలా లేదా? దీనికి కారణమైన వాళ్ళు మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉందా లేదా, అసలు అవసరం ఉందా లేదా? ఉండాలి కదా అనేది మౌలికమైన ప్రశ్న కదా సార్.
ఆడియో రావట్లేదు కూడా సార్. అది ఓకే. వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే సార్, వస్తుంది 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 సార్. ఆ, ప్రభుత్వం అన్నది అది రీసౌండ్ వస్తుంది అది దగ్గర నుంచి చూస్తారు చూస్తారు. రీసౌండ్. ఈ లోపల మీరు మాట్లాడుతుండండి, మీ సైడ్ అయితే బాగానే ఉంది, నేను చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం అన్నది పార్టీలు ఎవరు పరిపాలించినా కంటిన్యూ ప్రాసెస్. ఈ కంటిన్యూ ప్రాసెస్ లో నీకు గత ప్రభుత్వము 5 సంవత్సరాలు ఏమి చేయకుండా పనులు ఆపేయటం వలన పర్సెంటేజ్ పెరిగింది అని అన్నప్పుడు ప్రభుత్వందే జవాబుదారీ అవుతుంది. అక్కడ నీకు ఇండివిజువల్ రాదు, అంటే వ్యక్తిగతం రాదు. రానప్పుడు చర్యలు తీసుకునే అవకాశమే ఉండదు. ఎప్పుడు చర్యలు అంటే ఏదైనా పని జరిగి దాని విలువ 100 కోట్లు ఉంటే దాన్ని 125 కోట్లకు పెంచి చేశారు అన్నప్పుడు అది ఆధారాలు దొరుకుతాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. అందువలన ఈ కంటిన్యూ ప్రాసెస్ లో మా పాలసీ ఇది, మేము 3 రాజధానులు అనుకున్నాము, ఇక్కడ ఫీజిబిలిటీ లేదు కాబట్టి వద్దనుకున్నాము అన్నది వాళ్ళ వాదన. వాళ్ళు అదే చెప్తారు, అదే మాట్లాడుతుంటారు తప్ప ఇంకా ఎందుకు పెరిగాయి అనే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా? ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. అయితే మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ అనేది వచ్చినా కూడా ఆనాటికి సాధ్యం అవుతుందా రీపేమెంట్? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హామీ ఇచ్చి ఉండొచ్చు, కానీ సంబంధిత బ్యాంకులకు సంబంధిత ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లించే పరిస్థితి వస్తుందా అని పెద్ద ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు జవాబు ఎవరు సరిగా చెప్పరు, చెప్పలేరు కూడా. ఎందుకు అంటే 60,000 కోట్లు కాదు, ఇంకా పెరుగుతుంది చూడండి. ఇప్పుడు 60,000 కోట్ల మీద 25% పెరిగితే ఎంత? 80 కోట్లు అయిపోయింది. ఇంకా పెరుగుతుంది, అది పెరుగుతుంది. అయిపోయేసరికి వర్క్స్ పెరిగినప్పుడు 1,00,000 కోట్లు అనుకున్నామండి, 1,00,000 కోట్లు అప్పయింది రాజధాని నిర్మాణానికి. 1,00,000 కోట్లు 30 సంవత్సరాల తర్వాత చెల్లించాలి వడ్డీతో సహా. అంటే వడ్డీ ముందే కట్టమంటున్నారు, కడుతున్నారు లేదో నాకైతే అవగాహన లేదు, కానీ మొత్తం మీద చెల్లించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే, నగరం అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మళ్ళీ అంటే పన్నుల ద్వారా తిరిగి వస్తుంది, అభివృద్ధి జరిగే కొద్దీ రెవెన్యూ పెరుగుతుంది అని ఆయన ఉద్దేశం. ఇది హైదరాబాద్ నగరం కాదు. హైదరాబాద్ నగరం వాతావరణం వేరు. హైదరాబాద్ 70% ఇవాళ ఒక్క హైదరాబాద్ నగరంలోనే రాష్ట్ర బడ్జెట్ లో 70% హైదరాబాద్ నగరంలోనే రెవెన్యూ ప్రభుత్వానికి వస్తుంది. అలాంటి పరిస్థితి అక్కడ ఉండదు. ఇప్పుడే చాలా సమయం పడుతుంది. అక్కడ 29 గ్రామాలను మేము అభివృద్ధి చేస్తాము 1,000 కోట్లు పెట్టి అని మంత్రి గారు అసెంబ్లీలో చెప్పినప్పటికి కూడా ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పడి ఆ 29 గ్రామాలు కాదు, మొత్తం ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో 33,000 ఎకరాలు కాదు, ఇప్పుడు 50,000 ఎకరాలకు పోయింది. అక్కడ అన్ని నిర్మాణాలు జరిగి హోటల్సా, లేకపోతే ఆఫీసులా, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లా, లేకపోతే ఇంకా వేరే భవనాల, ఇవన్నీ వచ్చి వాటి వలన రెవెన్యూ, అంటే అట్లా రిజిస్ట్రేషన్ల ద్వారా రెవెన్యూ రావాలా, వాటి వలన ఇంకా కమర్షియల్ ట్యాక్స్ రావాలి, జిఎస్టి రావాలి. సో ఇది ఎంతకాలం పడుతుంది? ఇది ఇక్కడ వచ్చే సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే సంస్థలు అందులోకి ఇంకా ఏం ప్రవేశించలేదు. ఆ రోడ్డు, మెయిన్ రోడ్డు, విజయవాడ టు గుంటూరు మెయిన్ రోడ్డు అటు ఇటు తీసుకున్నారు తప్ప లోపలికి వెళ్ళటం లేదు. లోపలికి వెళ్తే సమస్య ఏమొస్తున్నదంటే పల్లెలు అడ్డం వస్తున్నాయి, పల్లెలు కదిలించే అవకాశం లేదు. పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు భూసేకరణ, భూ సమీకరణ జరగని భూములు వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే రేట్లు పెరుగుతాయి ఫ్యూచర్లో అని ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. మరి నగరం ఎట్లా అభివృద్ధి అవుతుంది? నగరం అభివృద్ధి కాంతి రెవెన్యూ ఎలా వస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. అది తిరిగి ఎలా చెల్లిస్తారు అని. అయితే నాకు పెద్ద మేధస్సు లేకపోయినా నేను ఒక మాట ఏమి చెప్పదలుచుకున్నానంటే, కూటమి ప్రభుత్వం ఉంది ఇవాళ, కేంద్రం సుభిక్షంగానే ఉంది. ప్రపంచ దేశాలన్నీ
ఇవాళ ఈ యుద్ధాలు రావటం వలన అతలాకుతలం అయిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇండియా తట్టుకొని నిలబడి ఉంది. అటు కరోనా టైంలో, ఇప్పుడు యుద్ధాల సమయంలో కూడా. అమెరికా లాంటి దేశంలోనే ఆర్థికమైనటువంటి ఇబ్బంది వచ్చింది, ఆ దేశానికి వచ్చింది. ధరలు పెంచి పడేశారు, లబదెబ్బ కొట్టుకుంటున్నారు ప్రజలు అక్కడ. మనకు అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. లేనప్పుడు కూటమి ఈ 3 సంవత్సరాలు, అంటే సరే నెక్స్ట్ ఎవరు వస్తారన్నది ఇప్పుడు మనం చర్చించలేం కాబట్టి, ఈ 3 సంవత్సరాల కాలంలో కొంత గ్రాంట్ రూపంలో తెచ్చుకొని దాన్ని తగ్గించుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్రం ఇబ్బంది పడతారు. ఇప్పుడు బాగానే ఉంది, మనం అంతా ఇప్పుడు ఉన్నాము అని. మన కాలం అయిపోయి పిల్లల కాలం వస్తుంది రేపు 30 ఏళ్ళు అంటే. వాళ్ళు తిట్టుకోరా రేపు ఇలా చేసిపోయారని? తిట్టుకుంటారు గ్యారంటీగా. ఎలా పరిపాలన చేస్తారు ఎవరైనా, ఏ పార్టీ అన్నారండి ఎవరు కాదు. మరి ఏంటి ఆయన ఇప్పుడు ఒకే లక్ష్యంగా మాట్లాడుతున్నారు, నగరంతో త్వరగా అభివృద్ధి చెందుడు, ఏదో ఇన్ని వర్కులు స్టార్ట్ చేసాము, అందులో 4 అయిపోయాయి, ఇంకా తొందరగా అయిపోతున్నాయి. తొందరగా కావండి. కాంట్రాక్టుల వ్యవస్థలో ఎలా ఉంటుంది అంటే, వాడి జాగ్రత్త వాడు చూసుకుంటాడు. ఈలోగా వర్షాలు వస్తాయి, ఈలోగా బిల్లు రాకపోతే కొద్ది రోజులు ఆగుతాడు, వర్కర్ దొరకాల, అన్ని అంత ఈజీగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని బిల్డింగ్లు దాని మీద దృష్టి పెట్టారు, అవి అవ్వాయి. 29,000 గ్రామాలు మరి ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి చెప్పండి? ఆయన 1000 కోట్లు పెట్టి చేసేస్తానంటాడు, ఇప్పుడు అంటున్నాడు ఆ మాట. 29 గ్రామాల అభివృద్ధి ఎప్పుడు చేయగలుగుతారు చెప్పండి? జరిగేది ఎలా? కనెక్టివిటీ రోడ్లు ఏంటి, వాటర్ ఫెసిలిటీ ఏంటి? ఇక్కడ నగరం ఎలా ఉండాలంటే, అమ్మా ఇప్పుడు ఎందుకు గచ్చిబౌలి ఏరియా, కోకాపేట ఏరియాలు డెవలప్ అవుతున్నాయి. అక్కడ అన్ని వసతులు రావటము, తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవటం వలన రియల్ ఎస్టేట్ పుంజుకొని పెరిగింది. అలా ఏవి ప్రైవేట్వి రావటం. అట్లా ప్రైవేట్వి రాకపోతే నగరం అభివృద్ధి చెందటం అసాధ్యం. అది రావాలి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు దిగాలి అంటే కాన్ఫిడెన్స్ కావాలి వాళ్ళకు. అంటే అక్కడ దిగితే ఈ అమ్ముడుపోతాయి. ఇప్పుడు చెప్పమనండి ప్రభుత్వాన్ని, ఇక్కడ రిజిస్ట్రేషన్ల ద్వారా గుంటూరు పక్కన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెండు జిల్లాలకు సంబంధించి ఎన్ని రిజిస్టర్లు అవుతున్నాయి, ఎంత రెవెన్యూ వస్తుంది అది చెప్పమని చూద్దాం. అక్కడే తేలిపోతుంది కదా. కరెక్ట్. యాక్చువల్గా ముందు జనం కావాలి. జనం రావాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి, లేదంటే కనుక ఈ వ్యాపార అవకాశాలు ఉండాలి మీరు అన్నట్టు. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఏర్పాటు చేసిన జనం రాకపోతే ఏమంటారు? గోస్ట్ సిటీస్ అని ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఒక మాట వినపడుతుంది. శేఖర్ రెడ్డి గారు కృత్రిమ ఇప్పుడు ఒక బిల్డింగ్లు కడుతున్నట్టు జనాలను తీసుకొచ్చి డంప్ చేస్తారా ఏంటి? డంప్ చేసిన వారి రోజువారీ దైనందిన జీవితానికి తగ్గట్టుగా మరి వారికి అవకాశాలు ఉండాలి కదా. 2, ఈరోజు అసెంబ్లీలో ఆయన ఆ మాట మాట్లాడాడు కాబట్టి నేను చర్చకు తీసుకున్నాను. ఎందుకంటే అది ఆన్ రికార్డ్ అఫీషియల్. అది మీకు 2 సంవత్సరాల పైచీలకు టైం పట్టిందా ఈ మాట చెప్పడానికి? ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది 20% అని చెప్పేసి అంటే మామూలు విషయమా? ఒక పక్కన ఆల్రెడీ దీని మీద ఖర్చు పెనుభారం కాబోతుందని చెప్పేసి ఒక్క వైసీపీ కాదు, అక్కడక్కడ ప్రజల్లో కూడా కొంత ఇంప్రెషన్ స్టార్ట్ అయింది. అలాగే విపక్షాలు, మిగిలిన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ కూడా మిగిలిన ప్రాంతాలకు సంబంధించినటువంటి దానికన్నా కూడా అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారన్న ఒక విమర్శ ఉంది. సరే, కామన్ మ్యాన్కి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, మీరు చెప్పగలగాలి ఇది. సరే, ఈ రోజుల్లో మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చేసింది కాబట్టి ఇంతకు ముందులాగా టీవీలు లేదంటే కనుక రేడియోలు అదొకటి కాకుండా ప్రతి వాళ్ళ మొబైల్లోనూ ఒక టీవీ ఉంది. ఆల్మోస్ట్ ఒక కాదు, ఆ టీవీలో ఎన్ని ఛానల్స్ అయినా వస్తూనే ఉంటాయి. వద్దన్న కొద్దీ వాళ్ళు సరదాగా రీల్స్ చూసినా కానీ వద్దన్న కొద్దీ ఏదో ఒక పొలిటికల్కి సంబంధించినటువంటి అప్డేట్ వాళ్ళ కంటికి వాళ్ళ చెవికి వినపడతానే ఉంటుంది. దాంట్లో అమరావతికి సంబంధించింది కూడా ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు, కాదంటలా. కానీ
పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేటట్లు, అరే రే ఇన్ని వేల కోట్లు, మరి వాళ్ళు కూడా అంటున్నారు అన్నట్టుగానే 1,00,000 కోట్ల పైన అంటే ఒక అమరావతినా, మేమంతా కనపడటం లేదా, మా పరిస్థితి ఏంటని ఒక సామాన్యుడికి ఒక సంశయం ఉంటుంది. అంతే తప్ప వాడికి వరల్డ్ బ్యాంక్ అంట, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంట, 30 సంవత్సరాలు ఏమీ కట్టాల్సిన అవసరం లేదంట, అవేమీ అతనికి తెలియవు అవన్నీ. ఇది అదే పెద్ద విషయం అనుకుంటే ఇప్పుడు 25% ఇంక్రీజ్. మరి ఇక ఇది మొత్తం ఒక కొలిక్కి వచ్చేసరికి నాకు తెలిసినంతవరకు అయితే 100% దాటిపోతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ సెక్రటేరియట్ కట్టినా, లేదంటే కనుక ఢిల్లీలో పార్లమెంట్ బిల్డింగ్ కొత్తది కట్టినా, అసలు ముందస్తు అంచనాలు ఒక రకంగా ఉంటే ప్రాజెక్టులు అవి కంప్లీట్ అయిపోయేసరికి డబల్ అయి కూర్చున్నాయి అని చెప్పేసి మన కళ్ళ ముందే కనపడుతుంది. మరి ఈ రకంగా పెంచుకుంటూ పోతే ఇదొక భారం కాదా? 2 ట్రాన్స్పరెన్సీ, 2 సంవత్సరాల పాటు ఎందుకు టైం పట్టింది ప్రభుత్వానికి, నారాయణ గారికి చెప్పడానికి? అసెంబ్లీ సెషన్స్ ఇన్ని జరిగినాయి, గతంలో ఎందుకు చెప్పలేదు అనేదానికి ఏమంటారు? సరే, కాసేపు అమరావతి పోలవరం తీసుకుందాం. పోలవరం 2004లో అధికారిక సమాచారం ప్రకారము 10,000 కోట్ల కాస్ట్, దానికి ఆ రోజు బేస్లైన్ ప్రాజెక్ట్ కాస్ట్ అని 10,000 కోట్లుగా ప్రభుత్వం చెప్పింది. అదే 2014 వచ్చినప్పటికీ అది 30,000 కోట్లు అయింది సార్. అట్లాగే 2024 వచ్చినప్పటికీ అది 60,000 కోట్లు అయింది. మీరు గమనించండి, ఈ రోజు ఫేజ్ 1కి 30,000 కోట్లు ఖర్చు పెడతాం. ఏది 41.5 మీటర్లకి మనం ఈ రోజు 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఫేజ్ 2 కంప్లీట్ అయ్యేటప్పటికి అది 60,000 కోట్లు అవుతుందని అంచనా. ఈ 60,000 కోట్లు 70 అవచ్చు, 80 అవచ్చు సార్. ఏంటి ఆ జరిగే స్పీడ్ బట్టి కావచ్చు, లేదంటే మనం త్వరగా ల్యాండ్ అప్లికేషన్ కానీ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ప్రాసెస్ అయితే ఉందో అది స్పీడ్ గా మనం చేయగలిగితే యాజ్ పర్ మనకున్న ఎస్టిమేషన్ ప్రకారము 60,000 కోట్లకు అది అవుతుంది. లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా జరగచ్చు. అంటే సార్ నేను చెప్పడానికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అమరావతి ఒకటే కాదు, మీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా టైం గడిచే కొద్దీ ఎప్పుడైతే పనులు అవుతాయో సార్, మీరు గమనించండి, 2015లో ఆ రోజు డీజిల్ రేటు 50 రూపాయలు సార్. ఈ రోజు 110 రూపాయలు, అంటే 60 రూపాయలు డీజిల్ రేటు పెరిగింది. అట్లాగే సార్ ఆ రోజున్న డాలర్ రేట్ ఎంత, ఈ రోజు డాలర్ రేట్ ఎంత సార్? ఏదైనా ఒక మెషినరీ కావచ్చు, లేదంటే ఏదైనా వస్తువులు కావచ్చు, మనం అమెరికా నుంచో లేదంటే వేరే పాశ్చాత్య దేశాల నుంచి కొని అక్కడ వాడాలంటే ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారము ఆ రోజున డాలర్ రేట్ ఎంత, ఈ రోజు డాలర్ రేట్ ఎంత సార్? ఆల్మోస్ట్ 30 నుంచి 40 రూపాయలు పెరిగిన పరిస్థితి. ఈ రకంగా దీనివల్లే సార్ ఎప్పుడైతే ఎస్ఎస్ఆర్ రేట్స్ ఉంటాయి సార్, ఏదైనా ఒక కాంట్రాక్ట్ మనము ఇవ్వాలంటే కాంట్రాక్టర్ కి గవర్నమెంట్ తరఫున దానికి ముందు ఎస్ఎస్ఆర్ రేట్లను లెక్క కడతారు. ఆ ఎస్ఎస్ఆర్ రేట్లు సార్ ఆ రోజున స్టీల్ రేట్ ఎంత, సిమెంట్ ఎంత, అక్కడున్న ట్రాన్స్పోర్ట్ ఎంత, అట్లాగే అక్కడున్న శాండ్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా సార్ టోటల్ గా అన్ని లెక్క కట్టి ఒక అంచనాకు వస్తారు. ఒక క్యూబిక్ మీటరు కాంక్రీట్ ఎంత అవుతుంది, లేదంటే ఒక క్యూబిక్ మీటర్ గ్రావెల్ ఎంత అవుతుంది, లేదంటే దానికి సంబంధించి రకరకాల ప్రాసెసింగ్, అంటే దాన్ని మనం రోలింగ్ కావచ్చు, లేకపోతే కాంపాక్షన్ కావచ్చు, రకరకాలుగా అది ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా సార్ ఇది ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారమే. ఇక్కడెక్కడ నారాయణ గారు సొంత తెలివిని ఉపయోగించో, లేదంటే చంద్రబాబు నాయుడు గారు సొంత తెలివి ఉపయోగించో మాట్లాడి ఎక్కడా ఉంటారు సార్. మీరు అన్నారు కదా ఇంత టైం ఎందుకు పట్టిందని. సార్ ఎప్పుడైతే కాంట్రాక్ట్లన్నీ మనము ఈ ఎస్ఎస్ఆర్ రేట్లు ఉపయోగించుకొని మనం ఒక దశకి తీసుకొచ్చామో, అంటే ఎస్టిమేషన్ ఆఫ్ ఆల్ ద వర్క్స్, ఈ 60,000 కోట్లకు ఎందుకు వచ్చింది సార్? ఎప్పుడైతే ఒక్కొక్క కాంట్రాక్ట్ ఎస్టిమేషన్, అంటే ఒక్కొక్క బిల్డింగ్ లేకపోతే ఒక రోడ్డు, ఇట్లా ఎస్టిమేషన్స్ అన్ని మనం చేసుకుంటూ వచ్చాము సార్. ఇప్పటికి మాకు ఒక ఐడియా వచ్చింది, ఓహో ఇది ఒక 60,000 కోట్లు అవుతుంది, లేదా 65,000 కోట్లు అవుతుంది, ఇప్పుడే ఐడియా వచ్చింది. అదే 2024 డిసెంబర్లోనో సెప్టెంబర్లోనో చెప్పే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఇది ఈ మధ్య ఈ 1.5 year కాలం అంతా కూడా ప్లానింగ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఏం కట్టాలి, ఎలా రావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా డెలిబరేషన్స్ కన్వర్జేషన్ జరుగుతూనే ఉన్నాయి. మన ప్రభుత్వానికి కన్సల్టెంట్స్ మధ్యలో కావచ్చు. ఇప్పుడు సార్ కన్సల్టెంట్ ఏ రకంగా కట్టమంటే ఆ రకంగా కట్టాలి. కన్సల్టెంట్ ఏ రకమైన డిజైన్ ఇస్తే దాని ప్రకారమే మనము కాంట్రాక్టర్కి ఇస్తాము. ఏ రకంగా మనకు కాంట్రాక్ట్ ఇచ్చాము దాంట్లో ఎస్ఎస్ఆర్ రేట్స్ ఎలా వస్తాయి, ఏమేమి ఇప్పుడు కన్సల్టెంట్ ఏమేమి అడిగాడు, ఏమేమి కట్టమని చెప్తాడు సార్. ఇప్పుడు ఒక మామూలు బిల్డింగ్ కట్టడానికి అంత డబ్బు ఖర్చు కాదు, కానీ బిల్డింగ్ ముందర మీరు చూసారు ఒక లోటస్ సింబల్ ని కడతారు, అది చాలా హైట్, అది నాకు తెలిసి 50 మీటర్ల పైన హైట్ ఉన్నట్టు ఉంది అది. సో ఇట్లాంటివి చాలా కాస్ట్లీ అవుతాయి. కానీ ఎందుకు కట్టాలి
మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ ఈ రోజు మనము అందిపుచ్చుకుంటామంటే ఈ రకంగా మనము అద్భుతమైన భవనాలు కట్టడం వల్ల చాలా మంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అంటే ఫారెన్ ఫండర్స్ కావచ్చు, లేదంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఈ రాష్ట్రానికి అమరావతికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనే ఒక ప్లాన్ లోనే చంద్రబాబు నాయుడు గారు మనం ఏవైతే బిల్డింగ్లు కట్టాలో అది అసెంబ్లీ కావచ్చు, లేదంటే రకరకాల అడ్మినిస్ట్రేటివ్ సంబంధంగా వీళ్ళ ఉద్యోగులు ఉండడానికి కావచ్చు, ఉద్యోగులు పనిచేయడానికి కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన డిజైన్ లో మనం కట్టగలిగితే సార్ మీరు ఆలోచించండి. ఈ మధ్య కాలంలోనే మనకి ఒక ఫారెన్ పత్రిక సార్ న్యూయార్క్ టైమ్స్ ఏం రాసింది సార్, ఎంత అద్భుతంగా రాసింది చెప్పండి. న్యూయార్క్ టైమ్స్ లో ఈ దేశం గురించి రోడ్డు మీద ఆవులు ఎదురుపడతాయి, రోడ్డు మీద ఇనుములు ఎదురుపడతాయి, ఇక్కడ సరిగా ఎక్కడ చూసినా బెగ్గర్సీ కనబడతారు, ఎక్కడ సరైన మోడర్నిటీ ఉండదు, ఇక్కడ సరైన రోడ్లు ఉండవు, సరైన బిల్డింగ్లు ఉండవు అనే స్థాయి నుంచి, అంటే నేను అమెరికాలో చదువుకున్నప్పటి నుంచి మీరు కూడా అమెరికాలో ఉన్నారు, ఎలాంటి వార్తలు నిలబడే సార్. ఇండియా గురించి మాట్లాడితే పేదరికము, అన్నం లేదు, వీళ్ళు పేదరికంలో మగ్గుతున్నారు, రకరకాల సమస్యలు ఎప్పుడు మాట్లాడే పత్రికలు ఈ రోజు న్యూయార్క్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన విజన్ గురించి ఒక అద్భుతమైన వ్యాసం. ఇది ఎక్కడైనా జరిగిందా? అసలు నరేంద్ర మోడీ గారి గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఇట్లాంటి డెవలప్మెంట్ మీద? అంటే రకరకాల ఇష్యూల మీద మాట్లాడచ్చు నరేంద్ర మోడీ గారి మీద. కానీ భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్ లో ఒక అమరావతి అనే ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు. ఇంత అద్భుతంగా అది జరుగుతోంది. ఇలాగా నార్మన్ ఫోస్టర్ అనే ఒక అంతర్జాతీయ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ రకరకాల కట్టడాలు కడుతున్నారు. ఇలాగా రూపుదిద్దుకోబోతోంది, ఇలాగా ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగా ప్లాన్ చేస్తారు. ఇలా మొత్తం సార్ వాళ్ళు సర్వం సహా ఈ అమరావతి సిటీ కోసం ఏదైతే మాడాలో అట్లాగే సార్ కరోల్ ఉపాధ్యాయ్ అనే ఒక రీసెర్చర్ ఈ మధ్య కాలంలో అగ్రేరియన్ ఎకానమీ ఎలా ఉంది విజయవాడ చుట్టూరు, ఈ అమరావతి కట్టడం వల్ల చేంజెస్ ఏ వస్తాయి, అట్లాగే అక్కడ ఉన్న రైతులు ఏమంటున్నారు, అసలు ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది భారతదేశంలో కదా సార్ మొత్తం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విధానం ఇది. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ భూములు తీసుకొని కొంత భాగం ప్రభుత్వం వినియోగించి మరికొంత డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది అసలు ఎక్కడ ప్రాబ్లమే లేదు. అది ఇలాంటి ఒక ల్యాండ్ పూలింగ్ సిస్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత విజయవంతంగా చేయగలిగారు. ఇక్కడ ఎలా ఈ రోజు ప్రాజెక్ట్స్ వస్తున్నాయని ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ మీరు గమనించండి. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ లో ఆమె వ్యాసాలు రాసింది. సార్ ఇక్కడ ఈ రోజు ఏదైతే అగ్రేరియన్ ఎకానమీ ఉందో ఇదిగా పెరిగే దాఖలాలు లేవు. ఇప్పుడు ఏదైతే ఆదాయం రైతులకు వస్తుందో ఆ ఆదాయము ఇంతకన్నా పెరిగే దాఖలాలు లేవు. ఇది స్టాండర్డ్ అయింది. ఇంకా పెరగాల అంటే రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇక్కడున్న వినియోగదారులకు కావచ్చు, ఇది పెరగాల అంటే ఇండస్ట్రియలైజేషన్ ఒక్కటే మార్గం, అర్బనైజేషన్ ఒకటే మార్గం, గ్లోబలైజేషన్ ఒకటే మార్గం అని కరోల్ ఉపాధ్యాయ గారు చెప్పారు. నేను చాలా ఇంటర్వ్యూ చూసాను, 2-3 ఇంటర్వ్యూలు గమనించా. ఇలా సార్ అమరావతి మీద అద్భుతమైన రీతిలో ఈ రోజు మనంగా సార్ మాట్లాడేది రీసెర్చర్స్ మాట్లాడుతున్నారు. రెండో సార్ ఎప్పుడైతే సార్ 5 ఏళ్ళు ఇప్పుడు నేను మీ ద్వారా వినాలనుకున్నాను తప్ప మాత్రం ఎవరికైనా అవగాహన ఉంది అంటే కనీసంగా ఫాలో అయ్యే వాళ్ళకి. ఈ రోజున్న రేటు రేపు ఉండదు, రేపున్న రేటు ఎల్లుండి ఉండదు. ఖచ్చితంగా సంవత్సరాల తరబడి కనుక ఏదన్నా ప్రాజెక్ట్ డిలే అయితే అది ఒక పెద్ద గుదిబండగా మారే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే డబుల్ అయి కూర్చుంటాయి, ఎస్టిమేషన్ కాస్ట్లు ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. నేను కాదంటం లేదు. సరే ఒక్క నిమిషం. దానికి ప్రధాన కారణం అమరావతి విషయంలో అయితే కనుక అందరికీ తెలిసిన విషయమే. ఇంకా పోలవరం అన్న అక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏదో మరి ఎంత మేర వరకు జరిగిందో అది కూడా డౌటే. కానీ పక్కన పెడితే 19-24 మధ్యలో, ఎందుకంటే దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అలాగే కాంట్రాక్టర్లు మార్చడం ఇవన్నీ జరిగింది. టైం అక్కడ వేస్ట్ అయ్యింది. ఈ లోపల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు మన కోసం ఏమి ప్రతి సంవత్సరం పైనుంచి వచ్చే వర్షాలు ఆగవు కదా, ఆ వర్షాలతో పాటు వచ్చే వరదలు ఆగవు కదా. కాబట్టి మనం యాజ్ లక్ష్మణ్ గారు పాయింటెడ్, గవర్నమెంట్ షుడ్ వర్క్ ఇన్ ఏ కంటిన్యూస్ మేనర్, పాలిటిక్స్ అపార్ట్. ఇటువంటి వర్క్స్ చేపట్టినప్పుడు ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామన్నా కనుక సోయి ఉంటే ప్రభుత్వాలకి దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే తర్వాత అడ్రస్ చేద్దాము, ముందైతే వర్క్స్ని కంటిన్యూ చేద్దామన్న ఉండాలి. అన్ఫార్చునేట్లీ విత్ ద లాస్ట్ గవర్నమెంట్ ఈ టోటల్గా కూడా ఒక రివర్స్ గేర్లో వెళ్ళింది.
ఈ కోణంలో పోలవరం కూడా చతికిల పడింది. మొత్తానికి ఆ కూలిపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 1000 కోట్ల రూపాయలు మళ్ళా వేస్ట్గా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ వేస్ట్ ఖర్చే, ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎండ్ ఆఫ్ ది డే ప్రజల మీదే పడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినా కానీ అది ప్రజలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం ఏమన్నా జేబులోండి తీస్తే కాదు కదా, ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారానే కదా. సో అదొకటి. కానీ అమరావతి విషయం వచ్చేసరికి అసలు టోటల్గా 19 నుంచి 24 వరకు కూడా అసలు టచ్ కూడా చేయలేదు. దాంతో అదొక పెద్ద అడవిలాగా తయారైంది. అదొక అంశం. సో వైసీపీ పాత్ర ఎంత ఉందో ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ఎవరైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో వాటి సంగతి ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డాష్ బోర్డ్లో, ఈ సిఆర్డిఏ డాష్ బోర్డ్లో కంప్లీట్ అయిన వర్క్స్కి సంబంధించి మొత్తం చెప్పను కానీ మోర్ దాన్ 50% వర్క్స్ కంప్లీట్ అవ్వాలి యాజ్ ఆఫ్ ఆగస్ట్. ఎంత అయిందండి? 22% లోపే కంప్లీట్ అయింది. వీటిల్లో సింహభాగం తీసుకున్నటువంటి మేఘా సంస్థ, పేరుకే మేఘా సింహభాగం, వాళ్ళు 27 or 28% కంప్లీట్ చేయాలి, 8% కంప్లీట్ చేసిందంట. మరి వీళ్ళు డిలే చేయడం వల్ల మరి అంచనా వేయాలి పెరగవా? వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? వై దిస్ స్టూపిండస్ డిఫరెన్స్? టార్గెట్ అంటే నేనేది టార్గెట్ ప్రకారంగా జరగాల్సిన వర్క్స్ ఇక్కడ నేను సుదీర్ఘంగా మాట్లాడుతున్నాను, సారీ. మీకే కాదు చూసేవాళ్ళకి కూడా ఖచ్చితంగా కొన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ఒక 3 నెలల క్రితం ఇలాగే డాష్ బోర్డు మీద టార్గెట్ ఎంత అమరావతిలో వర్క్స్, ఒక్కొక్క కాంట్రాక్టర్లు ఎంత పని చేశాడని చెప్పేసి మనకలాగా బాధ్యత కలిగినటువంటి, ఇంకా మాట్లాడితే మీ ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ఒక జర్నలిస్టు తన వీడియోలో చెప్పినందుకు అతని మీద ది సోకాల్డ్ మేఘా పరువు నష్టం నోటీసులు పంపిస్తుందా కోట్ల రూపాయలకి? ఒక మామూలు జర్నలిస్టు ఉన్న విషయమే చెప్తే లేని విషయం చెప్పాడంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అంత పెద్ద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వర్క్స్ చేసేటటువంటి మేఘా సంస్థ సిఆర్డిఏ డాష్ బోర్డ్లో ఉన్నదాన్ని ప్రజలకి తెలియజేసిందని చెప్పేసి పరువు నష్టం దావాసు నోటీసులు పంపిస్తారా? అలాంటప్పుడు అసలు ఈ సంస్థ మీద ఏ రకమైన ఫైన్లు వేయాలి? ఒక మామూలు జర్నలిస్ట్ మీద ఆ రకంగా మీదకి వెళ్ళడం అంటే ప్రభుత్వం యొక్క మరి ప్రోత్సాహం, సహకారం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? దీనికి ఎలా సమాధానం చెప్తారు? మరి వీళ్ళెంతవరకు కారణభూతం చేయాలి? సరే, ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక బిల్డింగ్ లేకపోతే ఒక రోడ్ మెగా ఇచ్చామనుకోండి, ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళకు అగ్రిమెంట్ ఒక టైం పీరియడ్ పెడతాం, 1.5 years 2 years పెడతాం. ఆ 2 years మధ్యలో సార్ మైల్ స్టోన్స్ ఏదైతే మనం పెడుతున్నామో అవన్నీ కూడా అవి అధికారికంగా మైల్ స్టోన్స్ కాదు సార్. అది ఇప్పుడు ఒక 3 నెలలకు ఇది ఫౌండేషన్ కంప్లీట్ చేయాలా, లేకపోతే 6 నెలలకు మీరు గోడలు కట్టాలా, లేదంటే 9 నెలలకు మీరు స్లాబ్లు వేయాలా అనేది ఇవన్నీ కూడా ఇంటర్నల్ మైల్ స్టోన్స్ సార్. దీని మీద ఎక్కడా కూడా మనము ఫైన్లు కావచ్చు, పెనాల్టీ కావచ్చు వేసే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే సార్ అగ్రిమెంట్ పీరియడ్ దాటుతుందో అప్పుడు ప్రభుత్వము హెవీ పెనాల్టీస్ వేయచ్చు ఆ సంస్థల మీద. సార్ నేను అంటున్నా, ఇప్పుడు మెగా వారు, అంటే నేనేం మెగాకు సపోర్ట్ చేయట్లేదు సార్, అంటే మీరు మెగా పేరు ఎత్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మెగా వారు బెంగళూరు నుంచి విజయవాడకి ఒక నేషనల్ హైవే నడుస్తుంది సార్. బెంగళూరు నుంచి విజయవాడకి ఒక నేషనల్ హైవే నడుస్తుంది. దాంట్లో ఒక 7-8 ప్యాకేజీలు, అంటే ఒక 20,000 కోట్లకు వాళ్ళు వర్కులు చేస్తున్నారు. ఈ చేసే ఇట్లా రకరకాల రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు వాళ్ళు కడుతున్నారు. అంటే వాళ్లకు అర్హత ఉంది. కానీ ఏంటంటే సార్ కొన్ని లీడ్ పీరియడ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దగ్గర సరిగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ఈ లేబర్ ట్రాన్స్ఫర్స్ కొన్ని ఒక 15 రోజులు, నెల 2 నెలలు కొంచెం గ్యాప్ వచ్చినా కూడా సార్ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వాళ్ళు దగ్గర పంప్ అంటే దే కెన్ స్పీడ్ అప్ ద కన్స్ట్రక్షన్. అర్థమైంది మీ పాయింట్, నాకు అర్థమైంది. నేను ఒక ఎగ్జాంపుల్, ఒక సంస్థ పేరు చెప్పా. దాదాపుగా అక్కడ పనులు చేస్తున్నటువంటి అన్ని సంస్థలు ఈ వెనకబడే ఉన్నాయి. ఏవైతే చిన్నపాటి పనులు తీసుకున్నారంటే మొత్తం 100% అనుకుంటే 2%, 3% వర్క్స్ తీసుకున్న సంస్థలు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి, దాదాపుగా అప్ టు ద టార్గెట్ లెవెల్కి. కానీ సింహభాగం, ఎక్కువ భాగం తీసుకున్న పెద్ద సంస్థలే వెనకబడి ఉన్నాయి. దానికి మీరు చెప్పే రీజన్ నాకు అర్థమైంది. ఏంటంటే మన ఇండియాలో ట్రైన్స్ ఎలా నడుస్తూ ఉంటాయి, ఒక మేజర్గా హైదరాబాద్ టు విజయవాడ వచ్చేటప్పటికి చాలా సేపటి వరకు కూడా డిలే ఉంటుంది. ఇక చివరాఖరి డెస్టినేషన్ దగ్గరకు వచ్చేసరికి స్పీడ్ అందుకుంటుంది. ఇట్ విల్ ట్రై టు. అయితే
అట్లా ఉండదు. ప్రతిదానికి అది అప్లై చేస్తానంటే కుదరదు సార్. ఇది ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు అలాంటప్పుడు టార్గెట్లు ఎందుకు పెట్టుకుంటాం? సరే మీకు ఇదిగోండి 2028 చివరాఖరికి అని చెప్పేసి అనేసి మరి డాష్ బోర్డులో ఎందుకు అప్లోడ్ చేయటం వాళ్ళకి టార్గెట్స్. కాబట్టి ఏంటంటే అన్నిటికీ అవి కుదరదు. కానీ ఇక్కడ వారి మూలంగా కనుక ఈ ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగిందని కనుక బయటకు వస్తే మాత్రం వారు కూడా రైట్. శ్రీకాంత్ గారు, అది ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నారాయణ గారు చెప్తున్నది 25% ఈ అంచనా వ్యయం పెరగడానికి కారణం 2019-24 మధ్య కాలంలో వైసీపీ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడం వల్లే అని. ముందుగా దానికి ఏమంటారు? మరి అది ప్రజల సొమ్ము కదా, 20%. మరి ఆల్రెడీ లక్ష్మణ్ గారు చెప్పినట్టయితే అది ప్రభుత్వం మొత్తం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఒక వ్యక్తిని కారణభూతం చేయలేం కాబట్టి ప్రభుత్వం ఎలాగో పెనాల్టీ కట్టదు కాబట్టి పాలసీ డెసిషన్ కాబట్టి, అంటే మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈ ప్రజల నెత్తిన 25% భారం పడుతుంది అని అంటే ఏమంటారు? నమస్తే సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. దీన్ని ఏమంటానంటే ఆడలేక మధ్యల మీద పడడం అనేది దీనికి ఒక సామెత. మళ్ళీ పిల్లిని కొట్టి కర్ర దాచింది. అట్లా దీంట్లో 2-3 అంశాలు మనం చూసుకుంటే, అమరావతి మీరు చెప్పినట్టు రాష్ట్రానికి ఒక పెద్ద గుదిబండ కావడం ఖాయం. ప్రజల మీద భారం, ఆర్థిక భారం పడుతుంది. వీళ్ళ అంగులు ఆర్భాటాలకి ఆ అప్పులు కుప్పలుగా తెస్తున్నారనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దీంట్లో ఇంతకు ముందు మన శేఖర్ రెడ్డి గారు చెప్పారు. వస్తున్న పాయింట్ శేఖర్ రెడ్డి గారు చెప్పారు, రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను అనలేదు, అలాంటి విమర్శలు ఉన్నాయని అన్నా. కాబట్టి ఇది నా అభిప్రాయం కాదు, నేను అలా గుదిబాటు అని చెప్పేసి కాదు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అన్నారంటే వాళ్ళ తరపున అన్నట్లే ప్రజలు గమనిస్తుంటారు, మేము కూడా మాట్లాడుతుంటాం. కాబట్టి మీరేం దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. శేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారు? SSR రేట్లు అంటే 2014లో ఏముంటాయో మళ్ళీ 15లో ఏముంటాయో పెరుగుతూ ఉంటాయి. SSR రేట్ల ప్రకారం వస్తూ ఉంటాయి. దీనికి SSR రేట్ల ప్రకారం వచ్చేది మీకు తెలిసినప్పటికీ వైసీపీ మీద ఎందుకు మీరు బురద జల్లడం, సాక్షాత్తు దేవాలయమైనటువంటి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం, నోటికి వచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం, మాట్లాడడం అనేది వీళ్ళు చేస్తున్న పరిపాటి వీళ్ళకి. గతంలో చూద్దాం, అమరావతి కాస్ట్లు పెరగడానికి కారణాలు ఒకటి, వీళ్ళే రీటెండర్ల వల్ల దాని కాస్ట్ 9 సంవత్సరముల ఆలస్యం వాళ్ళ దాంట్లో చేశారు. ఎందుకు తేలేకపోయారు? వరల్డ్ బ్యాంక్ లో లోన్లు గాని RBIని నమ్మలేదు. వారే పలు దఫాలుగా తిరిగారు కానీ కాలేదు. అప్పుడే వాళ్ళ మూమెంట్ లోనే లాస్ట్ లో ఆగాయి. కానీ మరి వచ్చిండేది ఏం చేస్తుంటే భూములు. ఈ భూములు కూడా అప్పుడున్నది 20 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు దీనికి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చుట్టుపక్కల అక్కడ అమరావతి ముందుగానే గమనించి అందరూ మన అసెంబ్లీలో కేశవ్ గారు కొనిండేది, వేరే వాళ్ళు కొనిండేది అంతా కూడా సాక్షాత్తు అప్పుడు సర్వే నంబర్లతో పాటు మేము చూపించాం. అంటే వీరు చేసిన పని అమరావతిని ఒక వ్యాపారంగా మార్చేసి, అమరావతితో ఒక భూదందాలుగా తయారు చేసి, అమరావతిలో కాస్ట్ పెరగడానికి ముఖ్య కారణం వీళ్ళే. ప్రధానంగా దీంట్లో రీటెండర్లు పిలిచి ఇప్పుడు కొత్త టెండర్లు పిలిచారు. 2019 ముందు టీడీపీ హయాంలో అంటే ఉదాహరణ చెప్తున్నా, స్పీడ్ యాక్సెస్ రోడ్డు 3,400 కోట్లతో ఆ రోజు టెండర్ పడింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత 2024లో 5,200 కోట్లతో స్పీడ్ యాక్సెస్ రోడ్డు అంటే 1,800 కోట్లు పెంచారు. దీనికి వైసీపీకి ఏం సంబంధం? మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి మీకు అర్హత ఉందా? అబద్ధాలు చెప్పవలసిన ప్రజలను మభ్యపెట్టేది కాదా అని అడుగుతున్నా. 2, వీరు వేస్తున్నది ఏమంటే వడ్డీ ఇన్ఫ్లేషన్ లెక్క చేయడం లేదు, అంటే వాళ్ళు లెక్కాచారం చేయడం లేదు. 2015లో కట్టిన ప్రాజెక్టు 4 సంవత్సరములు మనకు 24 వరకు 5 ఏళ్ళు ఆగిపోయాయి. దేని వల్ల ఆగిపోయాయి? బ్యాంకు లోన్లు. శ్రీకాంత్ గారు, మీ దగ్గర ఉన్న లెక్కలు మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు నాకు తెలియదు, కానీ మొన్ననే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అయింది కాబట్టి ఆ సందర్భంగానే నేను విన్నా. సీడ్ యాక్సెస్ రోడ్డు యొక్క మొత్తం వ్యయమే 1000 కోట్ల లోపే. మీరేమో 5,000 మొత్తం 3,000 చిల్లర అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో 5,000 కోట్లు పెంచారంటున్నారు. ఎందుకనంటే నేను ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. నాది కరెక్ట్ అని నేను ఎగ్జాక్ట్ చెప్పలేదు. నేను ఎవరైతే
ఈ సందర్భంగా 13వ తారీఖు ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థలు అలాగే ఈ అధికారులు చెప్పింది నాకు గుర్తు 1000 కోట్ల రూపాయల లోపే మొత్తం, ఏది 3 ఫేజుల్లో. ఇప్పుడు కంప్లీట్ అయింది ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్కి చాలా తక్కువే, మినిమం 200 నుంచి 300 కోట్ల రూపాయలే. కానీ ఒకేసారి మరి 800, 900 మొత్తం ప్రాజెక్టుకి 1000 లోపు అన్నాను కదా. దానికి కారణం అంత భారీ స్థాయిలో ఈ ఏదైతే అక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీదుగా ఇది ఏం చేయాలంటే పాత మంగళగిరి రోడ్డుని తీసుకువెళ్ళి ఆ నేషనల్ హైవే కలపాలి మణిపాల్ హాస్పిటల్ దగ్గర. అది కొండ పైగా ఎలివేటెడ్ వేలాడే బ్రిడ్జ్ టైప్లో వెళ్తుంది అది, విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ. దానికి ఒక్కదానికే ఎక్కువ బడ్జెట్. మరి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు తెలియదు. మరి మొత్తం 3000 మళ్ళీ 5000 అంటున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. నేను చెక్ చేస్తా. 2015లో ప్రాజెక్టు ప్రకారం వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అప్పుడు సిమెంట్ 200 రూపాయలేమో దాదాపు ఉన్నది. ఇప్పుడు ప్రకారం చూస్తే 400 అయింది. అంటే దీనికి వైసీపీకి దీనికి ఏం కారణం అంటే నేను చెప్పేది ఆయన మన శేఖర్ రెడ్డి గారే బాగా చెప్పారు, SSR ప్రకారం జరుగుతూ ఉంటుంది అనేది. మరి నారాయణ గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం, ప్రజలను డైవర్ట్ చేయడం ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. అదే స్టీల్ కంటిన్యూ చేస్తుంటే 19-24 మధ్యలో కొన్ని పనులు అయ్యాయి కదా, దాని ద్వారా ఈ వ్యయాన్ని తగ్గించుకునే పని అవసరం ఉంటుంది కదా. నేను ఆ కంటిన్యూషన్ కు ఎక్కడ ఆగింది అనేది కూడా చెప్పా కదా. వరల్డ్ బ్యాంక్ లోన్లు ఏడీబీని నమ్మక, వరల్డ్ బ్యాంక్ మనల్ని నమ్మక ఆపేసింది అని చెప్తున్నా. వీళ్ళు పోయేటప్పుడే లాస్ట్ లో ఆగిపోయాయి. ఓకే శ్రీకాంత్ గారు, ఒకవేళ ఇచ్చి ఉంటే కనుక మీరు అమరావతిలో ఇది నిర్మాణాలు కంటిన్యూ చేసేవాళ్ళు, కట్టేవాళ్ళ? సార్ తప్పకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాలను ఎక్కువ దృష్టిలో పెట్టుకుని పనిచేశారు. అప్పుడు ఈ లోన్లు వీళ్ళు చేతగాక, వీళ్ళు ఇచ్చిండేది తేలేక చెయ్యలేక రాష్ట్రాన్ని వీళ్ళే ఆపేశారు. వీళ్ళు ఆపిన దాన్ని వీళ్ళే ఆపేసి సంవత్సరం ముందు దాన్నంతా ఏమి చేయలేక అక్కడ ఊరికే అభూత కల్పనలతో దాన్ని అమరావతిని ఒక భ్రమరావతిగా తయారు చేసిండేది వాళ్లే లాస్ట్ లో చేసి పెట్టి. ఇప్పుడు మా మీద వైసీపీ మీద పదే ఏదైనా 2 ఏళ్ళు అయింది వచ్చి. గతంలో మనం చూసాం సురేష్ గారు, మనకు పోలవరంలో ఎట్లా భజన చేయించారు, జయము జయము చంద్రన్న. ఇప్పుడు ఆ భజన ఒకటి తక్కువ ఉంది ఇక్కడ ఈ రోడ్ లో. మొన్న ఆ రోడ్ లో భజన ఒకటి చేయిస్తారు. ఇక రేపో మొన్నాడు కూడా స్పీడ్ యాక్సెస్ రోడ్ అయిందని చెప్పి మళ్ళీ జయం జయము చంద్రన్న అని చెప్పి ఒక భజన చేయించే ప్రకారం. ఇప్పుడు ఒక నిమిషం కాస్త అమరావతిని కంటిన్యూ చేసి ఈ అసెంబ్లీ, సెక్రటేరియట్ అలాగే హైకోర్టు వీళ్ళు కట్టారు కదా. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపుగా ఒక 70-80% కంప్లీట్ చేసినప్పుడు మీరు వచ్చిన తర్వాత వీటిలో కొన్నైనా కట్టుంటే మీకు కూడా మరి జయము జయము జగనన్న అని ఒక పాట వచ్చేది కదా మీకు కూడా. అదే కాదు సార్, నేను అదే చెప్తున్నా. మీకు ఎప్పుడైనా సరే లోన్లు ఆపేశారు, డబ్బులు లేవు, కేంద్రం చెప్పిండేది ఇవ్వలేదు. మన మోడీ గారు తీసుకొని వచ్చి ఒక చెంబు మన్ను ఇచ్చిపోయారు. ఇప్పుడు వచ్చారు, వీళ్ళ చేతిలో ఉంది, మోడీ గారు మా చేతిలో ఉంది అంటారు. ఇప్పటికీ తీసుకురాకుండా ఇప్పుడు మనకు మీరే చెప్పారు. ఏం చెప్తున్నారు అంటే, మీరంటే వాళ్ళ తరఫున మనకు తొందరలో అమరావతిని ఇంకొక 2 ఏళ్లలోనే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తామని దీంట్లో అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు. కానీ మంత్రి గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఏం చెప్తుంటారు, ఇది అమరావతి అనేది నిరంతర ప్రక్రియ, దీంట్లో మేము చెప్పిన టయానికి ఈలేము, ఓన్లీ మౌలిక సదుపాయాలతో రోడ్లు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ దాన్ని మాత్రమే చేస్తాము, ఇది అంత తొందరగా అయ్యేది కాదు, దీనికి కావాలంటే ఎంత అవుతుందో 2 లక్షల కోట్లు అదేదో చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం పాయింట్ ఎక్కుద్దాం. మనము లేబర్ ఆ రోజుకి ఈ రోజుకి డబల్ అయింది లేబరు. మళ్ళీ ఆర్బీఐ ప్రకారమే 20 to 25% పెరిగింది. దీనికి వైసీపీ ఎందుకండి కారణం? అన్నిటికీ వైసీపీ చేసిండేది ఏదైనా మేము ఎందుకు ఆపగలిగామనేది సంక్షేమ పథకాల మీద ఎక్కువ పెట్టాము. మీరు అమరావతికి లోన్లు తేలేకపోయినారు, కేంద్రం నుంచి తెప్పించింది తేలేకపోయినారు, ఆగింది అని చెప్తున్నాము. దాన్ని ఊరికే 24 గంటలు మనం దీని గురించి మాట్లాడుకుంటే బాగుండదు. 2018లో ప్రపంచ బ్యాంకులో మామూలుగా అయితే 2000 కోట్లు 25,000 కోట్లు తెస్తామని చెప్పారు. అది అప్పటికే వీళ్ళు వీళ్ళు పోయేటప్పటికే ఆగిపోవడం జరిగింది. దాన్ని గమనించడం లేదు. వీళ్ళ యొక్క చాతకానితనాన్ని, వీళ్ళ యొక్క అసమర్థతను మూచిపెట్టేసి ఎంతసేపున్న జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం అనేది వీళ్ళకి పరిపాటి అయిపోయింది. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దీని చేత ఇప్పుడు కూడా నేను చెప్పేది, ఆ రోజుకి ఈ రోజుకి మనం చూస్తే వడ్డీ రేటు కూడా 12% ఎక్కువ పెరిగింది. దీనికి వైసీపీకి ఏం సంబంధము?
భూముల ధర పెంచారు. దీనికి వైసీపీకి ఏం సంబంధము? Right. మీరు Okay, చేసినటువంటి శ్రీకాంత్ గారు. మీరు భూదందాలు చేశారు, అక్కడ భూములు ముందే కొనేశారు. అమరావతి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే క్వార్టరీలో చెప్పారో వారందరూ కూడా భూములు కొనడం వల్ల ఆ Right. రేట్లు పెరిగిపోయి ఈ రోజు మీ వల్ల జరిగితే అది మా వల్ల చంద్రబాబు నాయుడు గారు గాని మన నారాయణ గారు గాని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని దీన్ని అంతా కూడా ఇట్లా చేయడం అనేది మానుకోవాలి. ప్రజలంతా గమనిస్తున్నారనేది దీన్ని మీరంతా తెలుసుకోవాలని చెప్తున్నా. ఇది అమరావతి అనేది మీరు చెప్పినట్టు రేట్లు సంవత్సరం మన ఎస్ఎస్ఆర్ రేట్లు ప్రకారం పెరుగుతుంటాయి. అది చెప్పండి, ఒప్పుకుంటాం. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. మేము ఆ రోజుల్లో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి తేలేకపోయాం, నిధులు తేలేకపోవడం వల్ల ఆగిపోయింది. సంక్షేమ పథకాలు తెచ్చారు చెప్పండి కానీ అబద్ధాలు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. చెవులో పూలు పెట్టుకుంటారంటే ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఎప్పుడు చెవులో పూలు పెడుతూనే ఉంటారు. సరే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు పూలు పెట్టినా పెట్టించుకోవడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉండరు. అలా అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్లే. చివరికి 5 సంవత్సరాల తర్వాత ప్రజలే పూలు పెడతారు. అప్పుడు చెవుల్లో చేసుకోవాలి, మనకు తెలియకుండానే పువ్వు వచ్చేస్తుంది. ఓహో, మనం చేసిన పనులకి మనం ఏదో ప్రజల చెవుల్లో పూలు పెట్టామనుకున్నాం, కానీ ప్రజలే మన చెవులో పూలు పెట్టారా బాబు అని చెప్పేసి అప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానీ ఇది నేను చెప్పేది. బాజీ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్. బాజీ గారు వెల్కమ్. ఆల్రెడీ మీరు వచ్చేసరికే శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు, అంతకుముందే తెలుగుదేశం అలాగే అనలిస్ట్ లక్ష్మణ్ గారు కూడా మాట్లాడేశారు. కానీ శ్రీకాంత్ గారు చెప్పింది ఏంటంటే సహజంగా పెరిగేటటువంటి ఈ అంచనా వ్యయాలు దేనికి పెరగవు, అన్నిటికీ పెరుగుతాయి కదా, దాన్ని వైసీపీ కారణంగా చెప్పడం అనేది అందులోని అసెంబ్లీలో అది కరెక్ట్ కాదు అనేది ఆయన మౌలికమైనటువంటి ఆయన చెప్పేటటువంటి పాయింట్. ఇక రెండోది వచ్చేసి మరి ఆయన భూములు అంటున్నారు. భూములకి ఏమి ఇక్కడ రూపాయి పెట్టింది లేదు. భూములన్నీ కూడా రైతులు ఇచ్చిన వాటినే ప్రభుత్వం ఆయా సంస్థలు కేటాయిస్తుంది. కాబట్టి భూములకి ఖర్చు అయిందనేది అంటున్నారు. అది నాకు అర్థం కాలేదు. అది మేబీ ఒక రాజకీయపరమైనటువంటి అంశంగానే తీసుకుందాం. బాజీ గారు, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఈజ్ ఇట్ కరెక్ట్ టు గివ్ ఎ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ బీయింగ్ ఏ మినిస్టర్ టు దట్ పర్టికులర్ పోర్ట్ఫోలియో saying that 25% increase in expenditure అది ఏదైతే పెరగబోతోందో దానికి కారణం పూర్తిగా 2019-24 మధ్య కాలంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వల్లనే, అమరావతిని పక్కన పెట్టడం వల్లనే అనేది ఎంతవరకు కరెక్ట్? అలాగే ఈ నిర్మాణ సంస్థలు నేను అడిగాను, మీరు అప్పటికి వచ్చారో లేదో, నిర్మాణ సంస్థలు కూడా బాధ్యత వహించాలి కదా. వీళ్ళు టార్గెట్లను రీచ్ అవ్వకుండా ఎక్కడో కొద్దిగా అటు ఇటు అయితే అనుకోవచ్చు, ఎక్కడో 28% టార్గెట్ ఉంటుంది. వీళ్ళేమో 5 నుంచి 8% మధ్యలో పనులు చేస్తూ ఉంటారు. పేరుకేమో ప్రపంచ స్థాయి నిర్మాణ సంస్థలు. మరి వాళ్ళకి భయం చెప్పేది ఎవరు? ఎవరన్నా మనలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు అదే సిఆర్డీఏ డాష్ బోర్డులో చూసి కనుక ఆ ఫ్యాక్ట్స్ని చెప్తే వారిని కూడా ఈ నిర్మాణ సంస్థలు టార్గెట్ చేస్తూ భయపెడుతూ నోటీసులు ఇస్తామంటాం అని చెప్పేసి కూడా గతంలో మనం చూసాము. సో ఓవరాల్గా అసెంబ్లీలో కాబట్టి చెప్పిందే, దీన్ని ఎలా తీసుకోవాలి? ఈ రకంగా కూటమి ప్రభుత్వం ముందే ప్రజల్లో విమర్శలు రాకుండా ఇంకా పెరగబోతోంది దీని మీద వ్యయం అని చెప్పేసి ఒక షీల్డ్ తీసుకుంటుంది అనుకోవాలా? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు అమరావతి మరి ఖర్చు పెరగటానికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్ణయమే అని నారాయణ గారు చెప్పారు. నేను వారి స్టేట్మెంట్తో పూర్తిగా ఏకీభవించను. కారణం ఏంటంటే కేవలం వైసీపీ నిర్ణయమే కాదండి, దీనికి అంతకుముందు మరి గవర్నమెంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా కారణమే. ఎందుకంటే 2014-19 మధ్యలో అమరావతి ప్రారంభించి మరి అరకొర పన్నులతోటే క్లోజ్ అయింది వాళ్ళ టెన్యూర్. పెద్దగా నిర్మాణాలు జరగల అప్పట్లో. కొన్ని రోడ్లు స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపారు. ల్యాండ్ పూలింగ్ కూడా మధ్యలోనే డిస్ప్యూట్స్తో ఉంది. దీనికి వైసీపీ కూడా మధ్యలో ఆటంకాలు కల్పించడం, రైతుల్ని రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేయించడం, భూములు ఇవ్వకుండా చేయటం డిస్ప్యూట్స్, అలాగే వరల్డ్ బ్యాంక్ ప్యానలిస్టులకు కూడా కంప్లైంట్స్ పెట్టడం,
ఇవన్నీ కూడా 2017 ఆ ప్రాంతంలో జరిగింది. కావాలంటే మన రికార్డ్ చూస్తే అర్థమైపోతుంది. సో ఒక రాజధాని ఇంత పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా ఇంత మోడర్న్ సిటీని నిర్మించాలంటే ప్రభుత్వం ఒక టెన్యూర్లో పూర్తి కాదండి. 2014 టు 19 టెన్యూర్లో కొంత ల్యాండ్ పూలింగ్, తర్వాత కొన్ని ప్లాన్స్ అన్ని గ్యాదర్ చేయడం, ఆర్కిటెక్ట్స్ ని కన్సల్టెంట్స్ ని చేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఏదైతే ఇవాళ మెయిన్ సిటీ యాక్సెస్ రోడ్స్ కి హైవేస్ కనెక్ట్ చేశారో ఆ కనెక్ట్ చేసే విధానం అప్పుడే చేసి రాజధానిని ఒక రూపం తీసుకొస్తే బాగుండేది. టెంపరీ బిల్డింగ్స్ స్థానంలో కొంత పర్మనెంట్ ఆలోచన చేస్తే బాగుండేది. ఎనీహౌ అప్పుడు అవలా. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో అసలు అమరావతి కట్టడమే ఇష్టం లేదు వాళ్ళకి. వాళ్ళు ఇంకేం ఎఫర్ట్ చేస్తారండి? వాళ్ళు నిందించడం కాదు, వాళ్ళు నిందించాల్సిన అవసరంలా. వాళ్ళు ఇవాళ అసలు అమరావతి మీద మాట్లాడే హక్కు ఇవాళ వైసీపీకి లేదు. ఎందుకంటే వాళ్ళు వదిలేసిన ప్రాజెక్ట్ అది, వాళ్ళకి ఇష్టం లేని ప్రాజెక్టు. అమరావతి అంటేనే వాళ్ళు బూతు మాట విన్నంతగా బెంబేలు పడిపోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి కానివ్వండి, వైసీపీ నేతలకు కానివ్వండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడినా అమరావతి గురించి వాళ్ళు మాటలకి విలువ లేదు. ఇంకొక మాట ఏంటంటే 2019 జూలై 15వ తేదీన ఎవరున్నారండి అధికారంలో? 2019 జూలై 15వ తేదీన వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్, రైతుల ద్వారా ఇప్పించిన కంప్లైంట్స్ వల్ల వరల్డ్ బ్యాంకు ఫైనాన్సింగ్ ని నిలిపివేసింది. దీనికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఫైనాన్సింగ్ రిక్వెస్ట్ ని ఉపసంహరించుకుంది. వరల్డ్ బ్యాంక్ కి లెటర్ రాసింది, ఫైనాన్సింగ్ రిక్వెస్ట్ ని మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని. ఎందుకు రాసిందండి? అమరావతి అనేది వీళ్ళు మూడు ముక్కలాటగా రాజధాని నిర్మాణం అనేది జరగకపోవటం, రాజధాని నిర్మాణం పట్ల ఆసక్తి లేకపోవటం, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మధ్య డిస్ప్యూట్స్, వాళ్ళ మధ్య సఖ్యత సయోధ్య లేకపోవటం, ఈ కారణాల వల్ల వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ని $300 మిలియన్ యొక్క ఫండింగ్ ని వరల్డ్ బ్యాంక్ విత్డ్రా చేసుకున్నది. దిస్ ఈజ్ ది క్రూషియల్ పాయింట్. విత్డ్రా చేసుకున్నందువల్ల తర్వాత వీళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, దాన్ని కంటిన్యూ చేయండి, ఆ కన్సర్న్స్ ఏమైనా ఉంటే మేము రిజాల్వ్ చేస్తామని ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ కోసైనా కూడా ప్రయత్నం చేయలా. పోనీ వాళ్ళు మూడు ముక్కల ఆటలో ఒక ముక్క అమరావతే కదా, ఆ ముక్కనన్నా బాగు చేసుకుందాం, 4 ఇటుకలు వేద్దామనే ప్రయత్నం కూడా చేయలా. టోటల్ గా వాళ్ళు విశాఖపట్నం మీద దృష్టి పెట్టుకున్నారు. రాజధాని నిర్మాణం కంటే కూడా ఇతర అంశాల మీద ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు. కాబట్టి వాళ్ళకి అమరావతి నిర్మించడం అనేది ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి వాళ్ళు కేంద్రంతో నెగోషియేషన్ చేయాలా, వరల్డ్ బ్యాంక్ తో నెగోషియేషన్ చేయాలా, ఇతర ఫైనాన్సింగ్ రిసోర్సెస్ గురించి ఆలోచించాలా. దరిమిలా ఏం జరిగిందంటే పూర్తిగా మూలపడిపోయింది. కట్టిన అరకొర నిర్మాణాలు ధ్వంసం అయిపోయినాయి. అక్కడ ఈ 2024లో టీడీపీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద అడవిని కల్పించేలాగుంది. ఆ అడవిని శుభ్రం చేయడానికే 14-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే వీళ్ళు టోటల్ గా నిర్లక్ష్యం అయిపోయింది. దాన్ని టోటల్ నిర్లక్ష్యం చేశారు. ఇదంతా ఖర్చు పెరగటం కాదా చెప్పండి? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తూ పోనీ అమరావతిలో వాళ్ళు ఎంచుకున్న మొక్క ఏదైతే 3 ముక్కల్లో ఒక మొక్క ఉందో ఆ మొక్కనన్నా అభివృద్ధి చేసే ప్రయత్నం అన్నా చేస్తే కొంతవరకు మనం హర్షించవచ్చు. ఇవాళ ఖర్చు పెరగడానికి కారణం ఏంటంటే మీరు పడకేశారు కదా, టోటల్ గా వదిలేశారు. మరి ఆ రోజు 2019లో 700 రూపాయలు కూలీ ఉండేదండి ఒక కూలీకి. ఇవాళ 900-1000 రూపాయలు కూలీ. ఒక టాపీ మేస్త్రి ఆ రోజు 800కి వచ్చేవాడు, ఇవాళ 1200 రూపాయలు లేని రావటంలా. అలాగే స్టీల్ కాస్ట్ కానీ సిమెంట్, ఆయనే చెప్తున్నారు సిమెంట్ కాస్ట్ 200 నుంచి 400కి పెరిగిపోయిందని. ట్రూ, స్టీల్ కాస్ట్ పెరిగిపోయింది, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఇవన్నీ కూడా మరి ధ్వంసమైన ఆ ఫౌండేషన్స్ ని మళ్ళీ రిపేర్ చేయడానికి, మళ్ళీ అప్రూవల్స్ తీసుకోవడానికి డిలే అవుతుంది కదా న్యాచురల్ గా. కాబట్టి అవన్నీ డిలే అయింది. డిలే కారణంగా మనం మామూలుగా ఒక ఇల్లు కట్టుకుంటుంటేనే ఒక సంవత్సరం పాటు ఆపేస్తే 2 సంవత్సరాలు ఆపేసామనుకోండి, మధ్యలో ఖచ్చితంగా 3వ సంవత్సరంలో మళ్ళీ అన్ని ముళ్ళ పదలు కొట్టుకోవాలా, మళ్ళీ రిపేర్లు చేసుకోవాలా, మళ్ళీ మనం డబ్బులు పోగేసుకోవాలా, మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుంది. ఇదంతా న్యాచురల్. సో దీనికి కారణం వైసీపీ కూడా, నేను కేవలం వైసీపీ కూడా కారణమే కాస్ట్ పెరగటానికి. మీరు అమరావతిని లేదా రాజధానిని పూర్తిగా వదిలేశారు, అక్కర్లేదనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరం లేదని నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేశారు. అక్కడ ఏదో 4 బిల్డింగ్లు వైజాగ్ లో కట్టుకుని అక్కడ బతికేద్దాం, అక్కడి నుంచి పరిపాలిద్దాం, నేను అక్కడే ఉండడానికి శాశ్వతంగా అనే భ్రమంలో ఉన్నారు ఆయన. కాబట్టి అమరావతి వదిలేశారు. కాబట్టి ఇవాళ ఈ దుస్థితి. ఖచ్చితంగా కాస్ట్ పెరుగుతుందండి. 40% మించి కాస్ట్ పెరుగుతుంది. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకున్న అవగాహనతో నేను చెప్తా ఉన్నాను. నేను కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాను, నాకు అవగాహన ఉంది. దాని మీద 40% పెరిగి తీరుతుంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి మెటీరియల్ కాస్ట్ పెరిగింది. ఆలోచనలు కూడా మారుతాయి సార్, డిజైన్లు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, అన్ని మారిపోతాయి. కాబట్టి ఇవాళ మరి వైసీపీ కూడా కారణం నారాయణ గారు చెప్పింది పాక్షికంగానే నేను ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను. కానీ అంతకుముందు 5 ఏళ్ళు కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. టీడీపీలో కూడా నిర్లక్ష్యానికి గురైంది, టెంపరీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కానీ, ఇప్పుడు ఇవాళ ఏదో మీ వల్ల పెరిగిందా మా వల్ల పెరిగిందా అని కాదు. నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ మిత్రుణ్ణి, ఇవాళకైనా మీరు అమరావతిని అంగీకరిస్తారా? అమరావతి రాజధానిగా కట్టడానికి మీరు హృదయపూర్వకంగా మీ పార్టీ, మీ అధినేత మీరందరూ ఒప్పుకుంటారా? దీన్ని కొనసాగించడానికి మీరు యాక్సెప్టెన్స్ ఏనా అనేది మీరు చెప్పండి బహిరంగంగా ప్రజలకు జవాబుదారీ. మీరు మాకెవరికి చెప్పక్కర్లా. మీ రాజధాని కావాలి అనే దానికి వైసీపీ సిద్ధమేనా? మావి గన్ను సోలి గన్ను ఏదో గన్ను రాజధానికి సంసిద్ధతేనా? అమరావతి సంసిద్ధతేనా? చెప్పండి. బాజీ గారు అలాగా సార్. బాజీ గారు, ఇప్పుడు మన శ్రీకాంత్ గారు చెప్పాలన్నా కానీ వారి అధినాయకుడి యొక్క ఆలోచన నిర్ణయంతోనే చెప్పాలి కదా. ఆయనే కదా తిప్పి కొడితే 15 రోజుల్లో 2 నెలలు ఉంటుందేమో. ఈ మావిగాన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడితే క్లియర్గా చెప్పేశారు కదా, నాకు ఇంత బడ్జెట్ దీని మీద పెట్టడం అనేది నా అభిమతం కాదు, కాబట్టి మేము వస్తున్నాము, వచ్చిన మొదటి రోజే మేము అమరావతిని ఆపేస్తున్నాము అని అంత క్లియర్గా క్లారిటీగా చెప్పేశారు. ఈ భయమే వెన్నాడుతోంది ఇవాళ కూడా కాంట్రాక్టర్లకి. ఈ భయమే ఇవాళకి కూడా వైసీపీ వాళ్ళు బెదిరింపులే ఇవాళకి కూడా కాంట్రాక్టర్లని కళల్లో కూడా భయకంపితులు చేస్తుంది. ఇవాళ కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాలి, వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కొంత, ప్రభుత్వం మొత్తం చెల్లించదు కదా కాంట్రాక్టర్లకి. ఒక 50 కోట్లు ఒక ప్రభుత్వం వీళ్ళకి జేబులో నుంచి పెడితే ప్రభుత్వం తర్వాత పే చేస్తుంది. మరి ఇవాళ ఇన్వెస్ట్ చేసి రేపొద్దున కర్మగాలి మళ్ళీ వీళ్ళు వచ్చి ఆపేస్తే మా పరిస్థితి ఏంటి అనే భయాందోళనతో ఉన్నారు వాళ్ళ కాంట్రాక్టర్లు. స్టిల్ ఉన్నారు. అందుకే నేను అడుగుతున్నా వైసీపీ మిత్రుల్ని, మీరు ఇవాళకైనా యాక్సెప్టెన్స్ అయినా అమరావతికి ఒప్పుకుంటున్నారా? అమరావతిని అంగీకరిస్తారా? అడ్డంకులు సృష్టించకుండా ఉంటారా? బాజీ గారు, నేను అందు గురించే దీంట్లో ఈ కాంట్రాక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో ఈ పెద్ద సంస్థలు ఈ ఇన్ని రకాల పనులు తీసుకున్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఇంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ అని చెప్పేసి, ఇవి టార్గెట్ ఎంత, ఫలానా టైంకి ఎంత పని చేశారు అనేది ఎప్పటికప్పుడు సిఆర్డీఏ డాష్బోర్డ్లో అప్డేట్ చేస్తున్నారు కదా. మరి ఇంత టార్గెట్కి వీళ్ళు రీచ్ అయిన దానికి ఇంత వ్యత్యాసం ఉండటానికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ భయాలు లేదంటే ఆ రకమైన ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఏమైనా కారణమై ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటాయండి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫండ్స్ రిలీజ్ చేయడం, ప్రాపర్ గా రిలీజ్ చేయకపోవడం వల్ల డిలే అవుతాయి. ఎందుకంటే వీళ్ళు దశల వారీగా ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి సార్, 1000 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, దశల వారీగా ఫండ్స్ రిలీజ్ చేస్తారు. వర్క్ పొజిషన్స్ బట్టి, వర్క్ స్టేజ్ ని బట్టి ఫండ్స్ రిలీజ్ అవుతూ వెళ్తాయి. వీళ్ళు ఫండ్స్ సరిగ్గా రిలీజ్ చేయకపోయినా వర్క్ డిలే అయిపోతుంది. వీళ్ళు భయాల గురించి పక్కన పడేయండి. ముందు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ దశల వారీగా రిలీజ్ చేసే ఫండ్స్ ని ప్రాపర్ గా రిలీజ్ చేయకపోవడం కూడా డిలేకి కారణం. ఇంకొకటి ఏంటంటే ఈవేళ వీళ్ళు భయపెట్టినంత మాత్రాన ఆగవు కదా సార్, పనులు మధ్యలో ఆపేసి వెళ్ళిపోరు వాళ్ళు. అలాగే మధ్యలో ఆపేసిన తర్వాత మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్ వచ్చి టేకప్ చేయడం కూడా కష్టమే. కాబట్టి వీళ్ళనే కొనసాగించాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ నిర్మాణం అయినా కానీ ఒక కాంట్రాక్టర్ తీసుకున్న తర్వాత జనరల్ గా డిలే అవడం సహజం. 10 to 20% టైము కుషన్ టైం ఉంటుంది సార్ ఏ ప్రాజెక్ట్కి అయినా కానీ. వీళ్ళు అనుకున్న డెడ్ లైన్ టైం షెడ్యూల్ కంటే కూడా 10-20% కుషన్ పెట్టుకుంటారు. ఆ కుషన్ లో పూర్తి చేయాలి. అలాగే ఏంటంటే వీళ్ళు ఫండ్స్ కూడా ప్రాపర్ గా రిలీజ్ చేయాలి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకు కూడా ఆయన బెదిరిస్తా ఉన్నారు, మేము వస్తే 2వ రోజు ఆపేస్తామని. ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇలా స్టేట్మెంట్లు ఇచ్చి మీరు ప్రజల్లో రేపు ఓట్లు అడుక్కోవడానికి ఏ రకంగా వెళ్తారని అడుగుతున్నా.
మీరు రాజధాని లేకుండా చేసి రాష్ట్రానికి అధోగతి పాలు చేసి మీరు ఓట్లు అడగడానికి ఏ రకంగా వెళ్ళగలుగుతారు? మీరు క్లియర్ కట్ గా మీరు స్టేట్మెంట్ అలా ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆపేస్తానంటే అది దేనికి సంకేతం? ఇవాళ ఫండింగ్ చేసే వరల్డ్ బ్యాంకులు కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, వాళ్ళు ఏమనుకుంటా ఏం చేస్తారు చెప్పండి? ఏమవుతుంది? ఇప్పుడు దాకా మేము చేసిన ఫైనాన్సింగ్ వెనక్కి ఎలా వస్తుంది? $800 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ తోటి జరుగుతున్న ఈ ప్రాజెక్టు మధ్యలో ఆపేస్తే ఫండ్స్ వెనక్కి ఎలా వస్తాయని భయపడతారు కదండి సహజంగా ఎవరైనా కానీ. సో ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చాలా తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముడిపడి ఉంది ఇది. నేను రేపు పొద్దున వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా పక్కన పెట్టండి, కానీ ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఒక మెచ్యూర్డ్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రాజకీయ నాయకుల్లాగా మాట్లాడటంలా జగన్మోహన్ రెడ్డి గారు. వారు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఏదైతే అభివృద్ధిని కానీ ఆ రాజధాని నిర్మాణాన్ని కానీ అడ్డుకునే దిశలో ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్పించి ప్రోగ్రెసివ్ వేలో, కన్స్ట్రక్టివ్ వేలో ఆయన ఆలోచన విధానం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. రాజధాని ఇప్పటికీ పూర్తవుతా లేదా? ఖచ్చితంగా 29 ఎలక్షన్ నాటికి పూర్తి కాదు, ఖచ్చితంగా పూర్తి కాదండి సురేష్ గారు. 2029 నాటికి 4-5 ప్రాజెక్టులు అవుతాయి. అసెంబ్లీ భవనం, సెక్రటరియట్ భవనం కూడా మీ పూర్తిగా 29 నాటికి అవదు, డిలే అవుతుంది. అయినా కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆటంకం క్రియేట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు భయకంపితులు అవుతున్నారు. మళ్ళీ మన రాష్ట్రానికి తలలేని మొండిగా మిగిలిపోతుందా? ఈ జగన్మోహన్ రెడ్డి పొరపాటును వచ్చితే ఇట్లా చేస్తాడా అని రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజల తరఫున వేడుకుంటున్నా, మీరు మీ అధినాయకుడికి చెప్పండి, ఆయన కనువిప్పు చేయండి, మీకు కూడా మంచి పేరు వస్తుంది. రాజధాని నిర్మాణంలో సహకరిస్తే మీకు మంచి పేరు వస్తుంది అండి. మీరు విశాఖపట్నం నుంచి, కర్నూలు నుంచి మెల్లగా దాటి బందర్లో పడ్డారు, మచిలీపట్నానికి పడ్డారు మావి గారి పేరుతో. కొంచెం ముందుకు రండి, అమరావతికి రండి, ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది, ప్రజలు హర్షిస్తారు, మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తారు మిమ్మల్ని. మీరు ఇట్లా చేస్తే మీరు కనీసం ముఖం కూడా చూపించలేరు జనానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దట్ ఈస్ మై సబ్మిషన్ సురేష్ గారు. రైట్ బాజీ గారు, చూద్దాం మరి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆయన స్టాండ్ చెప్పేసిన తర్వాత మరి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారో, లేకపోతే అట్లీస్ట్ ఈ అమరావతికి సంబంధించి ఈ ప్రాజెక్టుని సమర్థించే వాళ్ళు కోరుకుంటున్నారో, మరి అది ఆయన కన్సిడర్ చేస్తాడా? ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది, చూద్దాం. పార్టీ పరంగా ఆయన ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి.